అందరు బ్లాక్ అయ్యారు, నువ్వు ఒక్కనే మిగిలిన అంటే నేను ఒక్కనే ఎందుకు మిగిలిన, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, లేదు ఇట్లా ప్లాన్ చేసినావా అన్నారు. అయితే 9:30కి అనుకుంటా, అరౌండ్ 9:30 10 o'clock కి సాయి పిలిపిస్తే సాయి దగ్గరికి వెళ్ళిన. సాయి చూపిస్తే ఫోన్ బ్లాక్, వాట్సాప్ బ్లాక్. సో ఓకే, బ్లాక్ అయింది కాబట్టి వచ్చిండు. నా ఒక్కరిదే దిక్కు అన్నట్టు లాస్ట్ గా నాకు తెలిసిపోయింది. సో వచ్చిన వాళ్ళ అందరి పేర్లు చెప్పలేకపోయినా కానీ సరే, వన్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అండ్ హోప్ఫుల్లీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చిన టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే వచ్చింది చాలా థ్యాంక్స్. ఎందుకంటే అది డెఫినెట్లీ నేను ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ పెట్టినా అనుకో, మనం ఎక్కడికైనా వెళ్తే నేను డెఫినెట్లీ ఒక రోజు చెప్తా, మనం ఒక రోజు అందరం కలిసినామంటే దాని అర్థం ప్రతి ఒక్కరు ఒక 2000 లాస్ అవుతున్నామని. 2000 కంపల్సరీ లాస్ అవుతుంది. ఇవాళ లాస్ కాలేదు, నేను లాస్ అయిందని చెప్పట్లేదు. అట్లా సరే సరే, మీరు 5,000 చేసుకొని వస్తే అది ఇంకా మోర్ దెన్ హ్యాపీ. బట్ నిజంగా అది నిజంగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ముఖాలలో నవ్వున్నా కానీ సరే, ఇండివిజువల్ గా నేను పర్సనల్ గా కొంతమంది ఇంట్లోకి వెళ్తా, కొందరు పర్సనల్ గా రాత్రి కలుస్తా. రాత్రి ఎందుకు కలుస్తారంటే రీజన్ ఉంది దానికి, ఒకటి బిజినెస్ డిస్టర్బ్ కావద్దు ఎవరిది కూడా. ఎందుకంటే పొద్దునప్పుడు మీరు బిజినెస్ చేసుకుంటారు, రాత్రి పూట అయితే బిజినెస్ డిస్టర్బ్ కావద్దని ఉద్దేశంతో ఎక్కువ మంది రాత్రి కలుస్తారు. కొంతమంది ఏమో కూడా రాత్రి కలిసి వీళ్ళు కూర్చొని సిట్టింగ్ పెడతారు అనుకుంటారు. మనం ఇప్పటిదాకా ఎవరితో సిట్టింగ్ పెట్టలేదు నైట్. లక్కీగా మనం ఎవరితో రాత్రి కలవడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే మీ బిజినెస్ డిస్టర్బ్ అవ్వదని ఉద్దేశంతోనే రాత్రి కలుస్తా అని చెప్తారు, అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. సో ఇక్కడ కొన్ని కొత్త ముఖాలు కనబడుతున్నాయి, బట్ మీరు పాతోలే కావచ్చు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నందుకు కొన్ని కొత్త ముఖాలు అనిపిస్తున్నాయి. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చెప్పాలో అర్థమైతే లేదు. నా బర్త్డే సెలబ్రేషన్ కంటే కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన అందరి నుంచి ఏంటంటే, దీని లెక్క మీ పిల్లల బర్త్డే చేస్తే ఇంకా డబుల్ హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే అల్టిమేట్లీ నేను చూసింది, నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నా కానీ సరే, అల్టిమేట్లీ ఇంటికి వెళ్ళినాక మాత్రం బాధతోనే వెళ్తారు. అండ్ బాగా లేదు అని చెప్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ సరే, వెనక 50% మంచిగా ఉన్న 50% బాగాలేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చూస్తున్న దాంట్లో లైక్ ఎప్పుడో 2 days బ్యాక్ అనుకుంటా మీకు ఫోన్ చేసింది. ఎప్పుడు బాబాయ్? 3 days బ్యాక్ నేను బాబాయ్ ఫోన్ చేసిన. బాబాయ్ కాటేదాన్ నుంచి, ఎందుకంటే అందరూ డ్రైవర్స్ కాబట్టి అదే విషయం చెప్తున్నా. నా ఫ్రెండ్స్ వేరే ఉన్నారు, వేరే సర్కిల్ అది వేరే అక్కడ, కానీ ఇది డ్రైవర్స్ కాబట్టి డ్రైవర్స్ టాపిక్ మాట్లాడతా. మీకు జనరల్ గా లైక్ ఏదైనా సరే మనం చూస్తుంటే ప్రతి రేట్లు పెరిగే ఉన్నాయి కదా, మీరు షాపింగ్కి వెళ్తే ఎక్కడైనా, అవునా? మన బాబాయ్ ఫోన్ చేసి అడిగిన, కాటేదానికి నేను రెగ్యులర్ వస్తాయి, ఇక్కడ వచ్చే కాటేదాన్ బ్యాచ్ తెలుసు, నేను వస్తాను. నేను ఎప్పుడైనా సరే జనరల్ ఉంటే చెక్ చేసుకునే ఆప్షన్ నాకు ఉంటుంది అన్నట్టు. ఇట్లా అది అలవాటు అనుకోండి, అది మంచి అలవాటు చెడ్డ అలవాటు తెలియదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పడుతుంది అనే తీరా చెక్ చేస్తా. సో కాటేదాన్ నుంచి ఎవరైనా జనగాంకి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా లోడ్ తీసుకొని? ఎంత ఎంత చూపిస్తుంది పోటర్? ఎంత? ఒక 2 years బ్యాక్ పోటర్ వెళ్తే ఎంత చూపించింది? వానికే పడుతుంది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రకంగా ఇప్పుడు మనము నవ్వుకుంటా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క నవ్వు వెనుక ఒక బాధ అనేది ఉంది. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు, కానీ రెంట్ కట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది. అందరు రెంట్ కడతారు. రెంట్లు పెరిగినాయా? ఎవరైనా రెంట్లు తగ్గినాయా? చేయలేకుండా రెంట్ తగ్గి రెంట్ తగ్గిన ఎవరైనా చేయలేకుండా లేదు. సొంత ఇల్లు ఉంది, చెక్ నీకు సొంత ఇల్లు ఉంది కదా, రెంట్ తగ్గింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు బర్త్డే కంటే కూడా నాకు ఇంపార్టెంట్ ఎట్లా అనిపిస్తుంది అంటే, మన లైఫ్ సరిగ్గా లేనప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవడంలో హ్యాపీనెస్ ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్నారు అంటే, ఇది వదిలేసి ఇది పక్కకు పెడదాం. మనం ఫెస్టివల్స్, న్యూ ఇయర్ వస్తుంది, రేపు క్రిస్మస్ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, తర్వాత ఏదో వస్తుంది, రంజాన్ వస్తుంది, క్రిస్మస్ అన్ని వస్తాయి. ఈ పండుగలలో ప్రతిసారి పోయిన పండుగ కంటే ఈ పండుగ రేట్లు పెరిగినాయి కదా. ఒక్కసారి మీరు ఏదైనా ఒక పాత ట్రిప్ ఏదైనా పెద్దదో మీడియం కూడా చెక్ చేసుకోండి, ఎంత దారుణంగా పడిపోయినా అంత దారుణంగా పడిపోయినాయి రేట్లు. చూసారా? అబ్జర్వ్ చేశారా? మరి ఎందుకు కొడుతున్నారు? ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి? దారి లేక అని అంటే, దారి మీరే చూపిస్తున్నారు. దారి ఎందుకు లేదు? దారి ఉంది, కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు. ఇది ఎప్పుడు ప్లాన్ చేసారు అసలు? యాక్చువల్లీ నేను ఎవరైనా చెప్పగలుగుతారా ఆనెస్ట్ గా? 2 days. ఓకే, నాకైతే రాత్రి తెలిసింది, ఇది నాకు నైట్ 9:30 తెలిసింది. సరే 2 days లో మీకు తెలిస్తే మీరు 100 మంది గ్యాదర్, మేబీ ఒక 50 మంది గ్యాదర్ అయినప్పుడు మనం 10 రోజులు కలిస్తే అందరం గ్యాదర్ కాలేమా? ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జోష్లో వెళ్తున్నాం, ఇంటికి పోయినాక పడుకున్నాక మర్చిపోతున్నాం. అదేదో సినిమాలు ఉండే చూడు, పడుకొని లేచినాక తెల్లారి ఏం జరిగిందో మర్చిపోతూ ఉంటాయి. అట్లుంది పరిస్థితి. అట్లా చేసుకొని ఎన్ని రోజులు మీరు లైఫ్ లో గెట్ ఆన్ అవ్వాలనుకుంటారు? ఎన్ని రోజులు మీరు ఇట్లా చేద్దాం అనుకుంటారు?